ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా లేదు ఒక తీవ్రవాద సంస్థన? ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే, మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఒక్కసారి కాదు ఇప్పుడు మూడోసారి ఎంపీ, హ్యాట్రిక్ టైమ్స్ అతను గెలిచాడు రాజంపేట నుంచి. వాళ్ళ ఫాదర్ కూడా సీనియర్ మోస్ట్ లీడర్, వైసీపీలో మాజీ మంత్రి, కీలకమైన పొజిషన్లో ఉన్నాడు, నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్లో. అలాంటి మిథున్ రెడ్డి నిన్న జగన్ కోసం అవసరమైతే మేమంతా ఆత్మాహుతి దళాలుగా మారతాం అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంటు ఏదో ఒక చిన్న స్థాయి కార్యకర్త ఇస్తే మెచ్యూరిటీ లేక ఇచ్చాలి అనుకోవచ్చు, కానీ చదువుకున్న ఒక వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, 3 సార్లు ఎంపీ, సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మాజీ మంత్రి కుమారుడు, అందులో వైసీపీలో నేను చెప్పినట్టుగా నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 పొజిషన్స్లో ఉన్న ఒక వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? అంటే వైసీపీ ఏమన్నా ఆత్మాహుతి దళాలుగా వాళ్ళ కార్యకర్తలను మారుస్తుందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. ఇప్పటిదాకా వైసీపీ అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే కాపు కమ్మ, లేదు బీసీ కాపు, లేదా బీసీ కమ్మల మధ్య, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు, లేదు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు, కలిసి ఉన్న వాళ్ళని విడదీయటం కోసం ప్రయత్నం చేస్తారు అనేది మనం ఇప్పుడు దాకా కొంత ఆ పార్టీ మీద ఉన్న ఫీలింగ్. కానీ నిన్న మిథున్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంతకన్నా చాలా పెద్దది. ఆత్మహత్య దళాలుగా మనం అవసరమైతే జగన్ కోసం మారతామని స్టేట్మెంట్ ఎలా చూడాలి? నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి కోసమే పెద్దిరెడ్డి ఆ పార్టీలో చేరాడు, ఇది కూడా గమనించుకోవాలి మీరు. అదేలేండి, కొడుకు కోసమే జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కొడుకు కోసం ఆ పార్టీలో చేరాడు. మామూలుగా రాజశేఖర్తో పడదు కదా, పడదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి పంచన చేరటం కూడా జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి అన్ని అవకాశాలు ఇచ్చాడు. అవును. అలాగే వ్యాపారాలు, ఇప్పుడు ఏదైతే లిక్కర్ కుంభకోణం ఉందో మనకు స్పష్టంగా తెలుసు, అతని ఆధ్వర్యంలో జరిగినాయి. మొత్తం అన్నీ కూడా అతనికే అప్పచెప్పాడు. అతని మ్యాన్ పవరే దీనికి ఉపయోగించాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించడం కోసం నేను పట్టుబట్టి నేను చేస్తానని చెప్పి తండ్రి కొడుకులు బాధ్యత తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించారు, లోకల్ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. అధికారం ఉన్నప్పుడు చేయాల్సింది చేశారు. అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాలన్నీ బయటకు వస్తున్న దాంట్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి బతికొండంగా అతని అక్రమాలకు సంబంధించి ఏ విధంగా బలైపోయారో తోటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంగా ఈ లిక్కర్కు సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డిది ప్రధాన పాత్ర అని చెప్పని స్పష్టంగా, అలాగే మైనింగ్ కావచ్చు, మిగిలిన విషయాలన్నీ కావచ్చు, మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అని చెప్పని ఒక్కొక్క అంశాలన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఆత్మహత్య దాడులు ఏంటి, వాడు చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఎవరిని కలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? మొట్టమొదట గంజాయి బ్యాచ్ మధ్య వచ్చిన విభేదాల మూలంగా ఒక హత్య జరిగితే అంతకుముందు వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఇద్దరు మధ్య పార్టీలు మారిన తర్వాత జరిగిన ఘర్షణలో మాజీ వైసీపీ కార్యకర్త వైసీపీ వాళ్ళు అందులో ఒక అతను తెలుగుదేశం పార్టీలో చెప్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి గంజాయి బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి చనిపోతే వినుకొండ వెళ్ళాడు. అవును, వినుకొండ ఫస్ట్ స్టార్టింగ్ అదే. అక్కడ వెళ్ళిపోయి ఎన్నో హత్యలు ఎన్నో హత్యలు జరిగిపోతున్నాయి, ఎంతో మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. ఆ స్పందన ఎలా ఉందో మనం చూసాం. ఆ తర్వాత తెనాలి డైరెక్ట్ గంజాయి బ్యాచ్, హత్యల బ్యాచ్, ఇట్లా చూసుకుంటా ఉంటే వరుసనే ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాడో ఒకసారి మీరు చూసుకోండి. వాళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. కార్యకర్త సమావేశంలో ఎవరైనా ఏం చెబుతారు? మనం మంచి పనులు చేద్దాం, ప్రభుత్వాన్ని ఎండగడదాం, గతంలో మనం చేసిన పనుల గురించి చెప్పుకుందాం, మనం ప్రజల మధ్య ఉందాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, మళ్ళీ అధికారంలోకి వద్దామని చెబుతారు. ఈయనేం చెప్పాడు? కేసులు పెడితే ఏమవుతుంది, నా అకౌంట్లో పెట్టండి, మీరు ఇదే విధంగా ప్రచారం చేయండి, మీరు ఎన్ని కేసులుంటే అన్ని క్వాలిఫికేషన్గా భావిస్తాను, నేను 16 నెలలు జైలు ఉండి రాలేదా అని చెప్పని ప్రోత్సహించాడు. అంటే కేసులుంటే ప్రమోషన్. నిస్సందేహంగా వాళ్ళు ఈరోజు అలాంటి వాళ్ళని నమ్ముకున్నారు, అలాంటి కార్యకర్తలనే ప్రోత్సహించాలనుకుంటున్నారు, అలాంటి రాజకీయం చేయాలని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. మిథున్ రెడ్డి జగన్ రెడ్డి నోట్లోంచి మాటలు ఇంకొంచెం యాడ్ చేసి ఒక రకంగా ప్రభుత్వాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది కదా, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తుంది కదా. నిన్న న్యాయస్థానం ఏమని చెప్పింది? వాళ్ళు ప్రత్యేక ఫ్లెక్సీల గురించి, వాళ్ళు చేసే దాని గురించి ఏమని చెప్పింది?
పోలీసుల్ని నిందిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంత దాకా వచ్చేవద్దు కాదు కదా, కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోండి, పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోండి, పోలీసుల యొక్క నిర్లిప్తత వల్లే వాళ్ళు ఇట్లా విధంగా పెట్టలేకపోతున్నారని చెప్పి న్యాయస్థానం మాట్లాడింది కదా. బ్యానర్ కూడా సార్ చాలా అభ్యంతరకరం అని చెప్పి మాట్లాడింది కదా. 2029లో జగన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఇట్లా చేస్తారా, ఈ విధంగా బెదిరిస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉంది కదా. దీన్ని బట్టి అయినా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఒక్కసారి జూలు విధించాల్సిన సమయం ఆసనం అయిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన పని లేదు, అగైన్ రూల్ వెళ్ళాల్సిన పని లేదు. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే ఇలాంటి వాళ్ళ మాటలకి అడ్డుకట్టబడుతుంది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పా పెట్టకుండా విదేశాలకు పారిపోతారని అయితే నేను భావిస్తున్నాను. కానీ సార్ ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వటారు. జగన్ ఏమో పోలీస్ అధికారులు బట్టలు ఓడిస్తా అంటాడు, సప్త సముద్రాలు దాటొచ్చని మీ సంగతి చెప్తా అంటాడు, పెట్టుబడిదారుల మీద కేసులు పెడతా అంటాడు, తర్వాత అధికారం రాగానే ఏపీ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసి సంతకం పెడతా, మొదటి సంతకం అంటాడు, అన్ని స్టేషన్లకి ఆర్కే తిప్పుతానన్నాడు, అన్ని స్టేషన్కి ఆర్కే తిప్పుతా అన్నాడు. అంటే ఆయనేమో ఆయన స్థాయిలో బెదిరింపులు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళే ఆత్మహత్య దళాలనే పేరుతో స్టేట్మెంట్. అంటే జనాన్ని ఓ రకంగా రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా? ఒకేపిన మిథున్ రెడ్డి, ఒకేపిన అంబడి రాంబాబు, ఒకేపిన గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు చెప్పండి. మొన్న కొడాలి నాని కూడా బయటకు వచ్చి మాట్లాడాడు కదా. అవును. అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి హింసను ఏదో విధంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి, రాష్ట్రంలో అడజడులు సృష్టించేసి, అరాచకాన్ని సృష్టించేసి, చూసారా శాంతి భద్రతల అదుపులో లేవు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నారో పెట్టుబడులు రాకుండా చేసేసి రాష్ట్రం బాగుపడకుండా చేయాలనే తలంపుతోటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని కూటమి పెద్దలు నిర్లిప్తంగా చూస్తూ ఉంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని దెబ్బతీయటం. అంటే మరొక బీహార్ చేస్తారా, మరొక ఉత్తరప్రదేశ్ చేస్తారా, మరొక ఇంకేమైనా చేస్తారా, అవి కూడా బాగుపడుతున్నాయి. అవును. ఇక్కడ చేయాలన్నా ఇక్కడేం ప్రజలు పిచ్చోళ్ళు అయితే కాదు. ప్రభుత్వ పెద్దలు కఠినంగా చర్యలు తీసుకుంటే వాళ్ళని గ్రామాల్లో కూడా రానివ్వరు, వీళ్ళు గ్రామాల్లో కూడా రానివ్వరు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇంకా బాధ్యత పెరిగిందని అయితే నేను భావిస్తున్నాను. బాధ్యత పెరిగింది. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలి ఏం జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇలా నోటికి అడ్డుకట్టబడాలంటే రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంలో ఉంచొద్దు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఏం చెప్పని వాడు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి దాన్ని అనుగుణంగా వీళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలకి, ఇలాంటి దాడులకి, హత్యలకి సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే, ఈ మాట్లాడే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉంటే ఎక్కడికక్కడ నోరు మూసుకొని కూర్చుంటారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.